వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. హైదరాబాద్ బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇంటర్మీడియట్ విద్యారంగ సంస్థలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కొందరు అధికారుల మిస్గైడింగ్ పై ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు సమస్యలను ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా చర్చల ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. మిగిలిన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ను స్కూల్ ఎడ్యుకేషన్ లో విలీనం చేస్తారా లేక స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ లో విలీనం చేస్తారా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. విద్యా వ్యవస్థలో మార్పులు చేసే ముందు నిపుణులు కళాశాల యాజమాన్యాలతో సమగ్రంగా చర్చించాలని సూచించారు. హైడ్రా చర్యల్లో నిబంధనలు పాటిస్తున్న విద్యా సంస్థలను ఇబ్బంది పెట్టకుండా అక్రమాలకు పాల్పడిన వారిపైనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సంఘం పరిధిలో సుమారు 1450 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయని, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఇటీవల ఇంటర్మీడియట్ విద్యార్థులకు 62 మందికి పరీక్ష రాపించే విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన సలహా మేరకు వారి యొక్క జోక్యంతో ఆ సమస్య పరిష్కారం కావడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కొద్దిమంది అధికారులు ఉన్నతాధికారులను మిస్గైడ్ చేస్తూ ఉన్నారో ఆ సమస్య పరిష్కారం కోసం కూడా ఖచ్చితంగా వీలైనంత తొందరలో ఇటీవలనే మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఇప్పుడు కూడా అక్కడ వెళ్ళాల్సింది, కానీ ఈ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మధ్యలో వెళ్ళలేని పరిస్థితి. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా జూనియర్ కళాశాలల సంఘం ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో ఒకటొకటిగా దేశవ్యాప్తంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 27-28 సంవత్సరానికి ప్రారంభించాలని ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారాల మేరకు సాంకేతికంగా దాంతోపాటు ఉన్నతాధికారులతోటి నిన్ననే సమావేశం జరగడం జరిగింది. ఎన్ఈపి యొక్క ఉద్దేశాలు, ఎన్ఈపి యొక్క స్ట్రక్చర్ అనేది మనందరికీ కూడా తెలిసిందే. దాంతోపాటుగా ఇంటర్మీడియట్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్లో మీట్ చేస్తారా లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్లో మీట్ చేస్తారా అనేది ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం ప్రభుత్వానికి ఖచ్చితంగా తోడుబాటును అందించడానికి, నాణ్యమైన ఉన్నత విద్యను అందించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులు ఏర్పాటు చేసినటువంటి కళాశాలలు ఎప్పుడు కూడా ముందుంటాయని చెప్పి కూడా ప్రజాప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏవైతే ఇటీవల వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయో అందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ యాజమాన్యం కూడా అందులో ఇన్వాల్వ్ అయినటువంటి దాఖలాలు లేవు. కలెక్టివ్గా మనం అందరం ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలని దయచేసి ఆలోచించాలి. దానికి ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ఎప్పుడు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది. దాన్ని సమన్వయం చేసుకొని సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం ప్రయత్నం చేస్తుంది. మా సంఘంలో ఉన్నటువంటి 1450 కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వారందరి సమస్యలు తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం ఇది ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలలు కాబట్టి అందులో ఒక్కొక్క కళాశాలలో 20 నుంచి 30 మందికి ఉపాధి కల్పిస్తూ మేము ఉపాధి పొందుతూ ఈ కళాశాలను నడుపుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క అనుసరించే తీరు, వారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పద్ధతి, వారి కింది నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాశాల సమస్యలు కానీ పట్టభద్రుల యొక్క కళాశాలలు కానీ ఖచ్చితంగా ఆలోచన చేసి సమస్యల పరిష్కారం కోసం మాకు మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దానికి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం కూడా దాన్ని సమన్వయం చేసుకొని సమస్యలు ఏమన్నా పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. అందులో ఎలాంటి అనుమానం లేదు.